నేను ప్రతిరోజు కూడా మీ కుటుంబాలు మా కుటుంబం ఎలాగైతే పచ్చగా ఉంటుందో ఉన్నంతలో కూడా మీరు మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రపంచం అంటే మన భూదేవి తల్లి మీద చాలా చాలా ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి. అర్థమైందా? వెనకట చెప్పేవాళ్ళు, బ్రహ్మంగారు చెప్పారనేవాళ్ళు, వెనకట పండిపోయిన ముసలాళ్ళు ఎవరు ఏం చెప్పేవాళ్ళు అంటే, అయ్యా దానయ్య నీ అహ్యం వచ్చేప్పటికల్లా చాలా ఘోరాలు దొరికిందని చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు చెప్పుకున్నారు కాబట్టి పెద్దలు బ్రహ్మంగారు రాశాడు, కాలజ్ఞానం భగవంతుడు రాశాడు ఏదో చెప్పేవాళ్ళు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మనం కూడా. కానీ అది మాత్రం మనకు క్లియర్ కనపడుతుంది ఇక్కడ నాకు. అర్థమైందా? విచిత్రమైన ఘోరాలు జరుగుతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక విజయవాడ నుంచి వస్తుంటే బస్సు వెళ్తుంది, ఆటోమేటిక్గా ఒక అతను వెళ్ళాడు, దానికి దూరిపోయాడు బండి వేసుకొని. మరేం చేస్తాం? అది అలాగే వింత. అంటే మనం అనుకోని రీతిలో ఏం జరిగిందో తెలియదండి. అగో అలా కన్ను మూసి తెరిసే వరకు ఏం జరిగిందో చెప్పలేం. అలాంటి రోజులు. అందుకనే భగవంతుని ఆరాధించండి. ఏ దేవుడైనా పర్వాలేదు, ఏ దేవతైనా పర్వాలేదు, మీ ఇష్టమైన దేవుని చేసుకోండి, కొలుసుకోండి, చక్కగా తలుసుకోండి, నామాలు జపించుకోండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. అర్థమైందా? కాదండి మేము ఎంత చేసినా కూడా ఎక్కి రావట్లేదంటారా? వృత్తి వ్యాపారంలో ఏదన్నా అనుమానం ఉందా? ఆ కుటుంబంలో ఏదన్నా చెడుపీడలు సంభవించి ఉన్నాయా? నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఎమ్మటే ఫోన్ చేయండి, దానికి పరిష్కారం అంటే చెప్తాను. ఓకేనా? జై నాగు, జై నాకి, జై లక్ష్మీ వారికి, జై అమ్మ తల్లికి, జై నాగుకి, జై ఓం నాదండి నాగుకి, నాగమ్మ తల్లికి, జై అమ్మ కన్నమ్మకి, జై మా తల్లి కామాఖ్య తల్లికి, జై ఓం తల్లి మాతాకి, జై మాత, జై తల్లి మాతాకి, జై ఓం లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, జై తల్లి మాతాకి, జై ఓం నల్లి నాగుకి, నాగలోకి, జై ఓం వాసుదేవాయ లోకండేశ్వరాయ నమః, నమో నాగేంద్రాయ, ఓం నమో ఆదిశేషాయ, ఓం భగవతే నమః, జై తల్లి మాతాకి, జై అమ్మల కన్నమ్మకి, జై మమ కన్నమ్మ తల్లికి, జై ఓం కామాఖ్య తల్లి నమః, నమో ఆదిశేషాయ, ఓం నమో లోకండేశ్వరాయ నమః, జై కామాఖ్య తల్లి నమః, నాదండి నాగుకి, లక్ష్మీ వారికి, జై తల్లి, జై మాత, ఓం భగవతే నమః.